బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఉచ్చు బిగిస్తుంది. ప్రస్తుతానికి బండి సంజయ్ మెడకి చుట్టుకోబోతుంది కొడుకుకు సంబంధించిన పోక్సో కేసు. బండి సంజయ్పై ప్రధానంగా 3 ఆరోపణలు ఉన్నాయి. మైనర్ బాధితురాలిని అలాగే వాళ్ళ తల్లిని వీరిద్దరిని కూడా బెదిరించడం నంబర్ 1. అలాగే నంబర్ 2 మైనర్పై తప్పుడు ప్రచారం, వ్యక్తిగత వివరాలని బహిర్గతం చేయడం, మైనర్కు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ కూడా బహిర్గతం చేయడం. అలాగే నంబర్ 3 కొడుకు భగీరథ్ను 9 రోజుల పాటు దాచిపెట్టడం. ఈ 3 ఆరోపణల్లో ఏది రుజువైనా బండి సంజయ్కి శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే బండి సంజయ్ని విచారించే యోచనలో పోలీసులున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది. కేసులో ఇటు కాల్ డేటా అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కీలకంగా మారబోతున్నాయి. మొత్తంగా ఈ 3 పాయింట్లను కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మైనర్ బాధితురాలిని అలాగే వాళ్ళ తల్లిని బెదిరించాడు అంటూ మైనర్ బాధితురాలు తల్లి ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో డీటెయిల్గా రాసి ఉంది. దాన్ని ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దాన్ని చదివి వినిపించే ప్రయత్నం కూడా మీకు చేస్తా. మనం చూస్తే ఏప్రిల్ 22, 2026 సంగప్ప అనే ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ మైనర్ బాధితురాలు తల్లి తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రెసిడెన్స్కి వెళ్ళిన తర్వాత నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ రిప్రజెంట్ చేస్తూ నేను మీ ఇంటికి వచ్చాను, ఖచ్చితంగా మీ ఇష్యూని నేను ముందుకు తీసుకెళ్తాను, పెద్దల దగ్గరకు తీసుకెళ్తాను అంటూ మొదటగా సంగప్ప అనే వ్యక్తి ఆ బాధితురాలు తల్లిదండ్రులను కలవడం జరిగింది. దాని తర్వాత సంగప్ప అనే వ్యక్తి ఎగ్జాక్ట్లీ ఇక్కడే దేర్ఫోర్ మనం ఒకసారి 3rd లైన్లో చూస్తే దేర్ ఆఫ్టర్ ఆన్ 23rd April 2026 అంటే మొదటగా ఈ సంగప్ప అనే వ్యక్తి ఏప్రిల్ 22 ఫస్ట్ లైన్లో చూడొచ్చు. ఏప్రిల్ 22, 2026న ఈ వ్యక్తి కలవడం జరిగింది. బాధితురాలు తల్లి తండ్రులను కలిసి నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను అంటూ మాట్లాడుకొచ్చారు. దాని తర్వాత ఏప్రిల్ 23, 2026 3rd లైన్లో చూడొచ్చు. వి మెట్ శ్రీ బండి సంజయ్ కుమార్, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, Government of India, at his residence as the parents of a suffering child. We entered the meeting hoping of reassurance, protection and humanity. సో మొత్తం మీద బండి సంజయ్ని ఏప్రిల్ 23న మేము కలవడానికి వెళ్ళాము. మేము కొంత ఆయన నుంచి సానుభూతిని ఎక్స్పెక్ట్ చేశాము. అలాగే మా కూతురు జోలికి మళ్ళీ తన కొడుకు రాకుండా ఉండే ఒక అష్యూరెన్స్ని కూడా బండి సంజయ్ మాకు ఇస్తాడన్న ఆశతోని మేము ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాం మేమంతా. కానీ మేము రిటర్న్ అయ్యాం. అక్కడ మనం చూడొచ్చు. ఇన్స్టెడ్ వీ రిటర్న్డ్ హోమ్ విత్ ఫియర్ ఇన్ అవర్ హార్ట్స్. సర్టన్ స్టేట్మెంట్స్ allegedly made regarding political influence, supporters and consequences for people who trouble the family. సో మొత్తం మీద we returned home with fear in our hearts. మేము ఎంతో భయభ్రాంతులకు గురై ఇంటికి చేరుకున్నాము, గుండెల నిండా భయమే ఉండిపోయింది మాకు అంటూ ఆమె చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అలాగే కొన్ని స్టేట్మెంట్స్ని కూడా చేశారంట. ఎలాంటి స్టేట్మెంట్స్? రిగార్డింగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే రాజకీయ బలం, రాజకీయంగా మాకు ఎంత బలం ఉంది, అండా ఉంది అన్న మాటలని బాధితురాలు తల్లిదండ్రులకి వినిపించారంట. అలాగే సపోర్ట్ ఉంది మాకు, రాజకీయంగా మాకు ఎంతో బలం ఉంది, బలగం ఉంది. అలాగే ఒకవేళ మా ఫ్యామిలీ జోలికి వస్తే కనుక మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారో, అంటే ఎలాంటి పర్యావేశాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటూ కూడా చాలా డీటెయిల్గా చెప్పారంట. అలాగే ఇంటిమిడేటెడ్ అస్, అవి మమ్మల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేశాయి, అలాగే చాలా సైకలాజికల్గా మానసికంగా ఎంతగానో డిస్టర్బ్ చేశాయి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే లాస్ట్ 3rd లైన్ ఒకసారి మనం చూస్తే, ఫ్రమ్ దాట్ డే ఆన్వర్డ్ మై డాటర్ అండ్ అవర్ ఫ్యామిలీ హ్యావ్ లివ్డ్ అండర్ కాన్స్టెంట్ ఫియర్ అండ్ ఎమోషనల్ ప్రెషర్. ఆ రోజు నుంచి అంటే ఏప్రిల్ 23 నుంచి మే 8 కేసు ఫైల్ అయింది. ఏప్రిల్ 23 నుంచి మే 8 అంటే సుమారుగా 2 వారాల పాటు కూడా మేము భయంతోనే బతికాము. అనుక్షణం భయంతోనే, కాన్స్టెంట్ ఫియర్ అంటే ప్రతి క్షణం మేము భయంతోనే బతికాము. అలాగే ఒక ఎమోషనల్ ప్రెషర్తో బతికాము, అంటే మానసికంగా కూడా ఒత్తిడి ఉంది మాకు అంటూ చెప్తున్నారు. మరో పక్కన లాస్ట్ లైన్లో వీ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ దిస్ సర్కమ్స్టెన్సెస్. సో మేము దయచేసి ఈ పైన చేసిన అన్ని స్టేట్మెంట్స్ని మీరు వెరిఫై చేయండి, అంటే మీరు మా సీసీటీవీ ఫుటేజ్ని చూడండి అంటూ చెప్పడం. సో మొత్తం మీద ఇది మొదటగా మైనర్ బాధితురాలి స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్, అంటే ఫస్ట్ ఆరోపణ
బండి సంజయ్ పైన ఆరోపణల్లో ఇది మొదటి ఆరోపణ. మైనర్ బాధితురాలు అలాగే తల్లిదండ్రులు మమ్మల్ని బెదిరించారు అంటూ చెప్పే పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మొదటిది. సో నెక్స్ట్ పాయింట్ మనం ఒకసారి చూస్తే మైనర్ పైన తప్పుడు ప్రచారం జరగడం, వ్యక్తిగత వివరాలను కూడా బహిర్గతం చేయడం. మైనర్ అంటే పోక్సో కేసు అనగానే సాధారణంగా ఒక మైనర్ అమ్మాయి ఉంది, మైనర్ బాధితురాలు ఉంది కాబట్టి ఆ మైనర్కి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలి. దానికి చట్టం సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. మైనర్కి సంబంధించిన వీడియోస్, ఫొటోస్, ఐడెంటిటీ, పేరు కూడా ఎక్కడా వాడకూడదు. ఈవెన్ మనం చూసాం ప్రెస్ రిలీజ్లో కానీ ఎఫ్ఐఆర్ కాపీస్లో కానీ ఎక్కడ చూసినా కూడా తన పేరు ఎక్కడ మెన్షన్ చేస్తుండదు, మైనర్ మదర్ అనే మాత్రమే మెన్షన్ చేస్తుంటుంది. కానీ మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో కొన్ని వాట్సాప్ గ్రూపులు కనిపిస్తున్నాయి. ఆ వాట్సాప్ గ్రూపులన్నీ కూడా బండి సంజయ్కి సంబంధించిన ఐటీ సెల్ వ్యక్తులందరూ కూడా ఉన్న వాట్సాప్ గ్రూప్. మరి ఇదే వాట్సాప్ గ్రూప్స్లో మనం చూడొచ్చు ప్రజా సంగ్రామ యాత్ర, అలాగే ఈ ప్రజా సంగ్రామ యాత్రలో మనం మెసేజ్లు కూడా చూస్తే కనుక మన పోక్సో పిల్లకి మందు తాగే అలవాటు ఉంది, మన పోక్సో పిల్లకి సిగరెట్ అలవాటు ఉంది, ఇలాంటి కాన్వర్జేషన్స్ ఉన్నాయి. దీంట్లో గ్రూప్ అడ్మిన్గా ఉన్న వ్యక్తులందరూ కూడా మనం చూస్తే కనుక వాళ్ళందరూ కూడా మనోహర్ అన్న బీజేపీ, అలాగే ఇలాంటి వ్యక్తులందరూ అంటే ఐటీ సెల్, బీజేపీ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్కి సంబంధించి, అలాగే ప్రజా సంగ్రామ యాత్ర 5 అంటే ఇంకో 4 ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు, మొత్తంగా 5 గ్రూపులు. సో ఆ మైనర్ అమ్మాయికి సంబంధించిన, ఆ బాధితురాలకి సంబంధించిన ఐడెంటిటీ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మరి ఈ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేసిన వ్యక్తి ఎవరు? వీటన్నిటికీ కూడా బండి సంజయ్కి కనెక్షన్ ఉంది అంటూ కూడా ప్రస్తుతానికి ఆరోపణలు వస్తున్నాయి. సో ఇది రెండవ ఆరోపణ బండి సంజయ్ పైన. మొదటి ఆరోపణ బాధితురాలు తల్లిదండ్రులను ఇంటికి వెళ్ళినప్పుడు బెదిరించాడనే మొదటి ఆరోపణ. అలాగే రెండో ఆరోపణ మనం చూస్తే ఆ మైనర్ బాలికకు సంబంధించిన ఐడెంటిటీని, వ్యక్తిగత వివరాలు, అలాగే వీటన్నిటిని కూడా తప్పుడు ప్రచారం చేశారంటూ హైకోర్టుకు సంబంధించిన జడ్జి కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. ఎవరైతే తన ఐడెంటిటీని రివీల్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళందరిపైన కూడా ఒకసారి యాక్షన్ తీసుకోవాలి అంటూ జడ్జి కూడా సీరియస్ అయిందంటే అర్థం చేసుకోండి పోక్సో కేసులో ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారో, ఎంత గీత దాటారో. ఈ గ్రూప్స్లో ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా రివీల్ చేయడం, సర్క్యులేట్ చేయడం జరిగింది. మరొకటి మూడో పాయింట్ ఏంటి, బండి సంజయ్కి ఉచ్చుపుగిస్తున్న మూడో పాయింట్ ఒకసారి మనం చూస్తే కనుక బండి భగీరథ్ కొడుకుని తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా కొడుకు లొంగిపోతున్నాడు అని. అంటే లొంగిపోతున్నాడంటే అన్ని రోజులు అంటే 9 రోజుల పాటు తానే దాచిపెట్టాడా? దానికి అదే ఒక సమాధానమా? ప్రధానంగా ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏంటంటే 9 రోజులు మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఎందుకు దాచిపెట్టే అవసరం పడింది అంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా ఒక స్టేట్మెంట్, మీ కొడుకుని అప్పచెప్పండి, ఇంకా నేను మీ ఇంటికి పోలీసులను పంపించడం అదంతా రాజకీయ కుట్రలాగా అందరూ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పనులు అక్కడ దాకా తెచ్చుకోకుండా మీరే మీ కొడుకును పంపిస్తే బాగుంటుందన్న మాట ఒక రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టరే చెప్పాల్సి వచ్చింది. దాని తర్వాత బండి సంజయ్ ఇంటికి పంపించడం, పోలీసుల దగ్గరికి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన రాసిన మాటలు కూడా ఒకసారి సోషల్ మీడియా మాధ్యమంలో చదివే ప్రయత్నం చేస్తా. భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. 2 న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన భగీరథ్. సో మొత్తం మీద భగీరథ్ అరెస్ట్ కాలేదు అంటే 9 రోజుల పాటు వెతుకుతున్నా కూడా మరి అప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నా కొడుకు నా దగ్గర ఉన్నాడు, లేకపోతే చట్టాన్ని ఎవరికి చుట్టం కాదు ఖచ్చితంగా అంటూ ఆయనని పోలీసులకి అప్పజెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. 9 రోజులు ప్రయత్నాలు చేశారు, చేయాల్సిన ప్రయత్నాలన్నీ. తర్వాత తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. మొదటగా అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం చూస్తే బాధితురాలు అలాగే తల్లి తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు బెదిరించాడన్న ఆరోపణ ఉంది. తల్లి దానికి సంబంధించి వెరిఫై చేయండి, సీసీటీవీ ఫుటేజెస్ చూడండి, అలాగే దాని మీద ఎంక్వైరీ చేయండి అంటూ బాధితురాలు తల్లి చాలా క్లియర్గా చెప్తుంది. మరోపక్కన సెకండ్ పాయింట్ మనం చూస్తే మైనర్ పైన తప్పుడు ప్రచారం, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం, సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ఒక మేజర్ అంటూ ఒక ప్రాపగెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు, జడ్జి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు, జడ్జికి సంబంధించి కూడా తప్పుడు ప్రచారం చేశారు. జడ్జి ఒక పదవి కోసం ఇలా చేస్తుంది అలా చేస్తుందని కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు. దానిపైన హైకోర్టు చాలా సీరియస్ అయింది, హైకోర్టు యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. వాట్సాప్ గ్రూపులో తనకు సంబంధించిన ఐడెంటిటీని రివీల్ చేశారు. మైనర్ బాధితురాలు తల్లిదండ్రులకు సంబంధించిన
ఐడెంటిటీని కూడా రివీల్ చేశారు. మనం చూడొచ్చు వాళ్ళ తల్లి తండ్రి అలాగే మొత్తం ఫ్యామిలీ మొత్తంగా ఉన్న వాళ్ళ ఫేసెస్ని రివీల్ చేశారు, వాళ్ళ వీడియోస్ని రివీల్ చేశారు. దీంట్లో బండి భగీరథ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఫ్రెండ్సే కొంత సర్క్యులేట్ చేయడానికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్కన పార్టీకి సంబంధించిన కొన్ని పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయ్యాయి, అక్కడ కూడా చర్చ నడిచింది. సో మొత్తం మీద కొడుకు భగీరథుని 9 రోజుల పాటు కూడా దాచిపెట్టాడు అన్న ఆరోపణ ఉంది. ఈ 3 ఆరోపణల్లో ఏది రుజువైనా బండి సంజయ్కి మరి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ 3 ఆరోపణలు మనం చూడొచ్చు. మొదటి బాక్స్లో బాధితురాలని బెదిరించాడు అంటూ బాధితురాలు తల్లి ఆరోపిస్తున్న ప్రెస్ రిలీజ్. అలాగే సెకండ్ బాక్స్లో మనం చూడొచ్చు ప్రజా సంగ్రామ యాత్ర అంటే బాధితురాలకి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్స్ని కూడా మనం సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. మరొకటి థర్డ్ బాక్స్లో మనం చూస్తే కనుక కొడుకుని దాచిపెట్టడం, భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడు అంటూ మొత్తానికైతే బండి సంజయ్ చేసిన అటు ఇటు 9 రోజుల పాటు మరి ఎక్కడున్నాడు, ఎందుకు ముందే తనని సరెండర్ చేయలేకపోయారు, ముందే పోలీసులకు అప్పగించలేదు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ 3 ఆరోపణల గురించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, ఎలా చూడాలి ఈ 3 ఆరోపణలు వాస్తవమేనా? ఖచ్చితంగా కళ్యాణ్, మీరు ఏమైతే 3 ఆరోపణలు మెన్షన్ చేశారో, తల్లిని బెదిరించే వ్యవహారం కావచ్చు, మైనర్ మీద తప్పుడు ప్రచారం, తర్వాత వ్యక్తిగత వివరాలు వెల్లడించడంలో ఈయన సంబంధించిన అనునయులు తర్వాత సహచరులు కొంతమంది దీనిలో చాలా కీలక పాత్ర పోషించి ఆ మైనర్ బాలికను డీఫేమ్ చేసి ఆమెను దీంట్లో తప్పుడుగా చూపించే ప్రయత్నం చేశారు. దీంట్లో మనం కొన్ని విషయాలు చెప్పుకోలేం కానీ ఇంకా చాలా మంది ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి అది చాలా దారుణమైన అంశంగా పోలీసులు పరిగణిస్తా ఉన్నారు. అలాగనే కొడుకు భగీరథ్ అసలు నాకు తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పేసి ఆ రోజు జరిగిన ఇష్యూ మనం గమనిస్తే సైబరాబాద్ కమిషనర్ చాలా స్పష్టంగా అరెస్ట్ చేశామని చెప్పంటే, లేదు 2 అడ్వకేట్లతో లొంగిపోయాడని చెప్పిన విషయం అనేది కూడా అది చాలా చాలా రాంగ్ వేలో వెళ్ళింది. నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది, సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజు వరకు మేము అప్పటికే తెలంగాణ సీఎం గారు కొంత సమయం ఇచ్చారు, మీరు వెళ్ళి లొంగిపోండి, మీకు పద్ధతిగా ఉంటుందని చెప్పని కూడా చెప్పిన నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా వేచి చూశారు. ఇంక అప్పటికి లొంగిపోయే ప్రయత్నం కాకపోయేసరికి ఎలాగైనా సరే ఆల్రెడీ అప్పటి నుంచో దాదాపు వారం నుంచే ఆ పోలీసులు ట్రాక్ లో ఉన్నారు. పోలీసులు ఇది హైవే మీద వాళ్ళ వెహికల్ కనిపించడంతో ఇమీడియట్ గా వెహికల్ ఆపి అరెస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పని కూడా చాలా స్పష్టంగా సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కళ్యాణ్, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 3 అంశాలు అనేవి కూడా చాలా కీలకము. ఇది కాకుండా ఇంకొక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మీడియాలో తన గురించి, తనకు ఎలాంటి సంబంధం లేని తన గురించి మీడియాలో ప్రచారం చేస్తానని చెప్పని కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎలాంటి సంబంధం లేకుండా తల్లి లెటర్ రాసినప్పుడు తల్లి చెప్పింది కదా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు ఇట్లా బెదిరించారని చెప్పేసి ఈ 3 అంశాలు కూడా ఆయనకు సంబంధించిన అంశాలే కదా. మరి నాకు సంబంధం లేదని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారంటే కోర్టును తప్పుదోవ పట్టించినట్టే కదా. సో ఆ విషయంలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జర్నలిస్టులు కొంతమంది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదోటికి బండి భగీరథ విషయంలో బండి సంజయ్ చాలా తప్పులు చేసుకుంటూ వచ్చారు. మొదట్లోనే అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా ఇంత దూరం వచ్చిండేది కాదు. అక్కడ ఆయన మాట్లాడిన విధానము వాళ్ళని ఇబ్బంది పాలు చేయడమే కాకుండా కళ్యాణ్, ఈ ఇష్యూ ఎప్పుడైతే మొట్టమొదటగా ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి తర్వాత ఇద్దరు దూరంగా ఉన్న సమయంలో ఇతను బండి భగీరథ కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నట్టు కూడా తన దృష్టికి వచ్చింది. ఆ విషయం తెలుసుకుని ఆమె బాధపడి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. అప్పటి వరకు కూడా పేరెంట్స్ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అని చెప్పేసి అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే ఒక పక్కన బండి సంజయ్ లాంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి కొడుకు కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు, వాళ్ళ స్నేహాన్ని కూడా తప్పుగా ఆలోచన చేయలేదు. సో ఎప్పుడైతే ఎంఐ సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో ఆ సమయంలో వాళ్ళు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. అలాగే అఘాయిత్యం చేయడానికి పాల్పడిందని చెప్పండి ఒకసారి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు రెస్పాండ్ అవుతూ కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ తన పదవిని
పదవి నుంచి తొలగిపోవాలి, పదవికి రాజీనామా చేయాలి అంటూ కేటీఆర్ కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి దానికి సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మోడీ గారు లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. రైట్, కేటీఆర్ మాట్లాడుతూ చాలా క్లియర్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, బేటీ బచావ్ బేటీ పడావ్ అంటూ ఎలాగైతే మాట్లాడినో దానికోసం ఖచ్చితంగా ఈ మైనర్ బాలికకు న్యాయం చేయాలి. ఇక్కడ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, సాక్ష్యాధారాలను కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అంటూ ఇటు కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. సో మొత్తం మీద ఒకసారి బ్యాక్ టు ఇన్నారెడ్డి చెప్పండి, మీరు ఈ థర్డ్ పాయింట్ను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. మొదటగా ఇటు పోలీస్ కమిషనర్ ఆయన డీసీపీ మాత్రం ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ రిలీజ్లో అరెస్ట్ చేశాము మేము అని ఆయన చెప్పడము, బండి సంజయ్ ఆయన చాలా క్లియర్గా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఆయన ఏమంటున్నారు, లొంగిపోయాడు అంటూ ఆయన చెప్తున్నారు. ఇక్కడ కొంత కన్ఫ్యూషన్ అయితే డెఫినెట్గా క్రియేట్ అవుతుంది కదా కళ్యాణ్. ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. నేనే స్వయంగా సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన దీని మీద చాలా స్పష్టమైన విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఏ రకంగా అరెస్ట్ చేశారు, సాయంత్రం వరకు కూడా వేచి చూసిన తర్వాత అతను హైవే మీద తన మొబైల్ ట్రాక్ లో కనిపించడం తోటి ఇక ఆలస్యం చేస్తే ఒకవేళ ఎక్కడైనా పరారవుతారన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా ఆ వాహనం దగ్గరికి వెళ్లి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారన్న సమాచారం తెలుస్తా ఉంది. ఈ విషయాలు అంటే మీరు మెన్షన్ చేసిన ఈ 3 విషయాలు కూడా దాచిపెట్టారనే దాని మీద బండి సంజయ్ మీద నేరం రుజువైతే మాత్రం ఖచ్చితంగా అతనికి కూడా శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ ని కూడా విచారించడానికి పోలీసులు ఇప్పటికే ఒక ప్రణాళికాబద్ధమైన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని కూడా ఆయన విచారించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. బాధితురాల తల్లి ఫిర్యాదు మేరకు బండి స్టేట్మెంట్ రికార్డ్ చేసే విషయంలో 2 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అది కూడా ఈ రోజు ఏమైతే దానికి సంబంధించి అంటే బండి భగీరథ పోలీస్ కస్టడీ విషయంలో కూడా కోర్టులో 10 రోజులు కావాలని చెప్పిన పిటిషన్లు వేస్తున్న నేపథ్యంలో ఒకవేళ బండి భగీరథను గనక పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు అది ఉండే అవకాశం ఉంది. కళ్యాణ్, ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఏవైతే మనం 3 అంశాలు చెప్పామో ఆ 3 అంశాల ఆధారంగా ఖచ్చితంగా బండి సంజయ్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాము. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కావాలని మీరు తీసుకోవచ్చు. ఇంట్లో నుంచి వెళ్ళడము, తర్వాత అక్కడ కార్ దిగడము, తర్వాత మళ్ళీ బండి సంజయ్ లోపలికి వెళ్ళడము, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్లు కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా ఇప్పటికే సేకరించారు పోలీసులు అని చెప్పి మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఒక కేంద్ర మంత్రి పొజిషన్ ఉన్నాడు కాబట్టి, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఎవిడెన్స్లు తీసుకున్న తర్వాత విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కళ్యాణ్, రైట్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చాలా క్లియర్గా పోలీసులు మాత్రం మేమే ట్రేస్ చేసి
బండి భగీరథని అరెస్ట్ చేశామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. కానీ మరో పక్కన బండి సంజయ్ ఇచ్చిన సోషల్ మీడియా మాధ్యమంలో స్టేట్మెంట్ ఒకసారి మనం చూస్తే కనుక తానే లొంగిపోవడానికి సరెండర్ అవ్వడానికి వెళ్ళాడు అంటూ తండ్రి చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద కొంత కన్ఫ్యూషన్ అవుతుంది. ఓవరాల్గా ఈ 3 పాయింట్స్ బండి సంజయ్కి ఉచ్చు బిగిసే లాగా ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ మనం చూస్తే మొదటగా బాధితురాలు తల్లిదండ్రులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు, మమ్మల్ని అవమానించారు అంటూ ఆమె సోషల్ మీడియా మాధ్యమం ఆమె ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో డీటెయిల్గా బండి సంజయ్కి ఇది ఒక ప్రధానమైన పాయింట్ అని చెప్పొచ్చు, తనకి ఉచ్చు బిగిస్తుంది అని చెప్పుకోవడానికి. మరొకటి సెకండ్ పాయింట్ మనం చూస్తే కనుక పోక్సో కేసులో మైనర్ బాధితురాలు కానీ తల్లిదండ్రులకు సంబంధించిన ఐడెంటిటీ మొత్తాన్ని కూడా రివీల్ చేస్తూ ఆ సోషల్ మీడియా మాధ్యమంలో ఏవైతే వీడియోస్ ఫొటోస్ని సర్క్యులేట్ చేశారో వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే మనం మొన్న చూసాము, దాదాపు 14 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా కేసు నమోదైంది. అలాగే ఎవరైతే జడ్జి పైన కూడా ఆరోపణలు చేశారో వాళ్ళకు సంబంధించిన ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా ట్రాక్ చేస్తున్నారు. ఆ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడబోతుంది. మరోపక్కన బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటిలో ఎంతగా ఉంది, తన పక్కన ఉన్న ఐటీ సెల్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, పిఏ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఆ ఫొటోస్ వీడియోస్ని సర్క్యులేట్ చేశారో తన ఐడెంటిటీని రివీల్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ఇప్పుడు బండి సంజయ్కి ఉచ్చుగా మారబోతుంది. మరోపక్కన 3వ స్టేట్మెంట్ కొడుకును దాచిపెట్టడం గురించి కూడా చర్చ నడుస్తుంది. మరోపక్కన పోలీసులు చాలా క్లియర్గా మేమే ట్రేస్ చేశాము అంటూ పోలీసులు చెప్తున్నారు. బండి సంజయ్ మాత్రం సరెండర్ అవ్వడానికి తన కొడుకు దగ్గరుండి వెళ్ళాడు అంటూ బండి సంజయ్ చెప్తున్నాడు. సో మొత్తం మీద ఈ 3 పాయింట్స్ వల్ల బండి సంజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆయనని విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి బండి సంజయ్ తన కొడుకు గురించి ఏం మాట్లాడాడు, లాస్ట్ తన కొడుకుతో ఏం మాట్లాడాడు అని తను పబ్లిక్లో చెప్పిన కొన్ని విషయాలని వినే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేస్తున్నా. మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేనే తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా.